మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కారులో నుంచి ఎగురుతున్నట్టు ఒక్కసారిగా కిందకు దూకింది 8 ఏళ్ల వర్షిణి. పెద్ద పువ్వు ఒకటి చేతులు కాళ్లతో వయ్యారంగా నడిచి వస్తున్నట్లు ఉన్నది. ఒక పక్క నవీన్, మరో పక్క మాధవి వర్షిణి చేతులు పట్టుకోగా బంగ్లాలోకి వచ్చిన వర్షిణి కళ్లకు మొదటగా కనిపించింది అర్చన యొక్క అందమైన ఫోటో. ఫోటోకి పూలమాల, ఫోటోకి ఒక పక్క వెలిగించిన అగరొత్తులు, మరో పక్క వెలుగుతున్న దీపం. ఆ ఫోటోను చూసిన ఎవరైనా సరే ఆ ఫోటోలోని వ్యక్తి ప్రాణాలతో లేదని వెంటనే గ్రహిస్తారు. కానీ చిన్నపిల్ల వర్షిణికి ఆ విషయాన్ని గ్రహించే శక్తి ఇంకా రాలేదు. హాయ్ అర్చన ఆంటీ అంటూ నవీన్ మాధవుల చేతులను ఒక్కసారిగా విదిలించుకుని పరిగెత్తుకుంటూ అర్చన ఫోటో దగ్గరికి వెళ్లిన వర్షిణి చప్పట్లు కొడుతూ నవ్వుకుంటూ అర్చన ఫోటో ఎదురుగా ఆనందంతో గిరగిరా తిరుగుతుంది. సడన్గా ఏదో అర్థమైన దానిలా నవ్వును చప్పట్లను ఒక్కసారిగా ఆపిన వర్షిణి మాధవి వైపుకు తిరిగి, మమ్మీ, అర్చన ఆంటీ ఫోటోకి ఎందుకు పూలమాల వేశారు? ఆంటీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందా అంటూ అప్పుడే సోఫాలో కూర్చున్న మాధవి దగ్గరికి వచ్చి అడిగింది. భారమైన మనసుతో తీవ్ర ఆలోచనలో ఉన్న మాధవి వర్షిణి అడిగిన ప్రశ్నను వినలేదు. మాధవి మాట్లాడకపోయేసరికి ఆమె చేతులను కుదుపుతూ, చెప్పు మమ్మీ అంటూ ఇందాక అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగింది వర్షిణి. అలా అని నీకెవరు చెప్పారు? ఆశ్చర్యంతో వర్షిణి అడిగింది మాధవి. మా స్కూల్ ప్రిన్సిపల్ రూమ్లో కొన్ని ఫోటోలు ఉన్నాయి మమ్మీ, వాటికి కూడా ఇలాగే పూలమాల వేసున్నాయి. ఎందుకలా వేశారు అని ప్రిన్సిపల్ని అడిగితే వారంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, అందుకనే వేశాము అని మా ప్రిన్సిపల్ నాతో చెప్పింది. అమాయకంగా చెప్పింది వర్షిణి. వర్షిణి దగ్గరకు తీసుకుంటూ, నిజమే తల్లి, అర్చన ఆంటీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది బొంగురుపోయిన కంఠంతో చెప్పింది మాధవి. అయితే రా, ఆంటీకి దండం పెట్టుకుందాం. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్లకు దండం పెట్టుకుంటే వాళ్ళు మనల్ని విష్ చేస్తారట, మా ప్రిన్సిపల్ చెప్పింది అంటూ మాధవి చేయి పుచ్చుకుని లాగుతూ పక్కనే కూర్చున్న నవీన్ను చూసి, నువ్వు కూడా రా డాడీ అన్నది వర్షిణి. నువ్వు దండం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నువ్వెప్పుడూ బాగుండాలని అర్చన నిన్ను విష్ చేస్తుంది అనుకుంటూ వర్షిణితో కలిసి అర్చన ఫోటో దగ్గరికి వెళ్ళింది మాధవి. ఆమె వెనకే వచ్చాడు నవీన్. కళ్ళు మూసుకుని ముగ్గురు అర్చనకు దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకుని కళ్ళు తెరిచిన మాధవికి వర్షిణి ఇంకా కళ్ళు మూసుకుని నిలబడి ఉండటం కనిపించింది. తన కళ్ళ వెంట నీరు ఊబికి వస్తుండటంతో కళ్ళు తుడుచుకుంటూ వర్షిణిని అర్చన ఫోటోను మార్చి మార్చి చూసింది మాధవి. మాధవి మనసంతా అర్చన జ్ఞాపకాలతో నిండిపోయింది. సారీ మాధవి, ఇప్పుడు నేను నెత్తురిచ్చే పొజిషన్లో లేను. ప్రాణ స్నేహితురాలు అర్చన అలా మొహం మీద కొట్టినట్టు చెప్పిన జవాబు విని కొయ్యబారిపోయింది మాధవి. అర్చనేనా ఇలా మాట్లాడేది? వీలున్నప్పుడల్లా కళ్ళను, అవయవాలను, ఎవరికైనా అవసరం ఏర్పడినప్పుడు రక్తాన్ని దానం చేయాలి. దానాలలోనే అన్నింటికన్నా విలువైన దానం రక్తదానమే అని కాలేజీల్లో తీరిక దొరికినప్పుడు లెక్చర్లు ఇచ్చేది, అందర్నీ కన్విన్స్ చేసేది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా, అందులోనూ ప్రాణ స్నేహితురాలి భర్తకు నెత్తురు అవసరమైనప్పుడు నెత్తురు ఇవ్వడానికి ముందుకు రావటం లేదేమిటి అనుకుంటూ అయోమయంలో పడ్డ మాధవి, అర్చన, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అని అడిగింది. మాధవి మొహంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న ఆశ్చర్య వేడిని తట్టుకోలేక, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నెత్తురు ఇవ్వడం అనేది నా వల్ల అయ్యే పని కాదు. ఇంకేదైనా విషయం ఉంటే మాట్లాడు తల దించుకునే చెప్పింది అర్చన. వేరే విషయం మాట్లాడాలా? నేనొచ్చింది అందుకనే అనే విషయం నీకు తెలియదా? హాస్పిటల్లో ఒకరి ప్రాణం, అందులోనూ నీ ప్రాణ స్నేహితురాలి భర్త ప్రాణం నెత్తురు కోసం ఊగిసలాడుతుంటే వేరే విషయం మాట్లాడాలా? కోపంగా అడిగింది మాధవి. కోపంతో ఎర్రబడ్డ ప్రాణ స్నేహితురాలి ముఖం చూడలేక ఆమెకు ఎలాంటి జవాబు చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది అర్చన. హాస్పిటల్ ఐసీయూలో నవీన్ను చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయిన నన్ను డాక్టర్ల సహాయంతో లేపి కూర్చోబెట్టి, భయపడకండి, మీ క్లోజ్ ఫ్రెండ్ అర్చన బ్లడ్ గ్రూప్ మీ ఆయన బ్లడ్ గ్రూప్ ఒకటే అని మీ వాళ్ళెవరో చెప్తే ఆమెని కాంటాక్ట్ చేశాము, అరగంటలో రక్తం ఏర్పాటు చేస్తానని చెప్పింది అని డాక్టర్లు చెప్పిన వెంటనే నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానని తెలుసా? నువ్వు ఆటోలో వస్తే లేట్ అవుతుందని వెంటనే నిన్ను తీసుకెళ్లాలని కార్ తీసుకుని నీ దగ్గరికి వచ్చేశాను. కానీ నువ్వు ఒక ప్రాణ విలువ తెలుసుండి కూడా నెత్తురు ఇవ్వలేనని చెప్తున్నావు. నీకు మతిగాని పోయిందా? మాధవి, కోపగించుకోకు. ఇంకో చోట నుండి మీ ఆయనకు నెత్తురు ఏర్పాటు చేశాను. మరో 15 గంటలో నెత్తురు హాస్పిటల్కి చేరుతుంది. ఆ నెత్తురు హాస్పిటల్కి చేరిన వెంటనే నాకు మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆదుర్దాపడకు అంటూ మాధవి భుజం మీద అభయంగా చేతులు వేసింది అర్చన. భుజం మీద అభయంగా పడ్డ అర్చన చేతులను తోసిపారేస్తూ, ఛీ, నన్ను ముట్టుకోకు, నువ్వు వద్దు, నీ స్నేహమూ వద్దు. నువ్వు అవకాశవాదివని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను.
నెత్తురివ్వడానికి నువ్వెందుకు ముందుకు రావడం లేదో కూడా నాకు అర్థమైంది చెప్పింది మాధవి. మాధవి మాటలకు నోట మాట రాక ఆశ్చర్యంతో మాధవినే కళ్ళార్పకుండా చూస్తున్న అర్చనను చూసి, మనసులో ఇంత క్రూరత్వం దాచుకుని నా దగ్గర ఎంతో ప్రేమగా ఉన్నట్లు నటించావు కదూ. నవీన్ నీ ప్రేమను ఒప్పుకోలేదనేగా ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నావు. అందుకేగా మమ్మల్నందరినీ వదిలేసి కనబడకుండా విదేశాలకు వెళ్ళిపోయావు. మనసులో ఇంత విషం నింపుకుని సందర్భం కోసం కాచుకునున్నావని అర్థం చేసుకోలేకపోయాను. ఇలా చూడవే, దేవుడనేవాడు ఒకడున్నాడు. ఆయన నా భర్తను కాపాడతాడు. ఇక ఈ జన్మలో నీ మొహం చూడను అని చెప్పి వేగంగా బయటకు వచ్చింది మాధవి. గుమ్మం దాటబోతుంటే లోపల నుంచి ఏదో శబ్దం వినబడింది. లోపలికి తొంగి చూసింది మాధవి. వాష్ బేసిన్ పట్టుకుని నిలబడ్డ అర్చన కనబడింది. 2 అడుగులతో అర్చన దగ్గరకు చేరుకుంది. బేసిన్ వైపు చూసిన మాధవికి కళ్ళు చీకట్లు కమ్మాయి. అయ్యో రక్తం అంటూ అరిచింది మాధవి. అర్చన పంపు తిప్పి నోటిని ముఖాన్ని కడుక్కుంది. నీరసంతో గోడనానుకుని కిందకు జారి కూర్చుండిపోయింది. కళ్ళు మూసుకుపోయినాయి. మాధవి పరిగెత్తుకెళ్ళి ఫ్యాన్ స్పీడ్ పెంచి మంచినీళ్లు తీసుకువచ్చి, అర్చన ముందు నీళ్లు తాగు అంటూ నీళ్ల బాటిల్ అందించింది మాధవి. అర్చన కొంచెం కొంచెంగా నీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టింది. ఏమిటే నీ ప్రాబ్లం? నీ ఒంటికి ఏమిటే ప్రాబ్లం? మాధవి గొంతులో ఆదుద్దా తెలుస్తుంది. కళ్ళు తెరిచిన అర్చన విరక్తిగా నవ్వుతూ, ఈ చెడిపోయిన రక్తం ఇవ్వలేదనేగా నువ్వు ఇంతసేపు నాతో గొడవపడింది అన్నది. సరే సరే నువ్వులే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ప్రయోజనం లేదే, చాలామంది డాక్టర్లను చూశాను. రోగం బాగా ముదిరిపోయింది. నేను రోజులు లెక్క పెడుతున్నాను. ఇది క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. అర్చన కళ్ళలో నీళ్లు తిరిగినాయి. మాధవి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగినాయి. అలా మాట్లాడక అర్చన, నేను తట్టుకోలేను. అవును, ఈ విషయాన్ని నా దగ్గర ఇన్ని రోజులు ఎందుకు దాచావు? అర్చన నవ్వింది. ఈ విషయాన్ని నీతో చెప్పడానికి, నీకు నవీన్కు ఒక కానుక అందించడానికి, దాంతోపాటు నేను చేసిన కొన్ని ఏర్పాట్ల గురించి కూడా నీతో చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఊరు వచ్చాను. అయితే నిన్ను చూసిన తర్వాత నేను చెప్పే విషయాలు విని నువ్వు తట్టుకోలేవనిపించింది. అందుకే నేను వెంటనే చెప్పలేదు. చివరిదాకా నీ స్నేహంలో మునిగిపోయి, నీ ప్రేమతో తడిసిపోయి సంతోషంగా చచ్చిపోవాలని అనుకున్నాను. సడన్గా చనిపోయే వ్యాధి కాదుగా. ఎప్పుడు చనిపోతానో తెలిపే వ్యాధి కాబట్టి చనిపోయే ముందు నీకు ఈ విషయం చెప్పచ్చులే అని ఊరుకున్నా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అని చెప్తూ ఊపిరి పుంజుకోవడానికి మాట్లాడటం ఆపింది అర్చన. నువ్వేమీ చనిపోవు, నేను చనిపోనివ్వను అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయిన మాధవిని చూసి, నన్ను మాట్లాడని, సమయం ముంచుకొస్తుంది. నేను చెప్పాల్సింది చెప్పేస్తా. ఆ తర్వాత నువ్వు నా చావును ఆపగలిగితే ఆపుదువుగాని అన్నది అర్చన. మౌనంగా ఉండిపోయింది మాధవి. ఆ బీరువాలో ఒక కవరు ఉంది, దాన్ని తీసుకురా చెప్పింది అర్చన. మాధవి పరిగెత్తుకు వెళ్ళి ఆ కవర్ని తీసుకువచ్చింది. కవర్ ఓపెన్ చేయి. మాధవి కవర్ని ఓపెన్ చేసింది. లోపల ఇంకో కవరు, అందులో ఒక పాప ఫోటో. ఫోటోలో కొత్తగా పూసిన పువ్వులా నవ్వుతూ ఉన్నది 2 ఏళ్ల పాప. ఇది వర్షిణి కదూ అడిగింది మాధవి. అవును, దాంట్లోనే ఇంకో 2 ఫోటోలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తీ అన్నది అర్చన. మాధవి ఆ ఫోటోను కూడా తీసింది. ఒక ఫోటో అర్చన మాధవి భుజాల మీద చేతులు వేసుకుని కలిసి తీయించుకున్న ఫోటో. రెండో ఫోటో మాధవి నవీన్ కలిసున్న ఫోటో. ఈ ఫోటోలు అంటూ ఆ ఫోటోల గురించి మాధవి ఏదో చెప్పబోతుంటే అర్చన అడ్డుపడింది. మాధవి, ఆ ఫోటోల గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నేను చెప్పాల్సింది విను నీరసంగా చెప్పింది అర్చన. సారీ అర్చన, చెప్పు అన్నది మాధవి. మధు, నాకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు వర్షిణి చిన్నపిల్ల. అది కడుపులో ఉన్నప్పుడే దాని తండ్రి చనిపోయాడు. ఆ షాక్లో నుండి తేరుకోలేక నా తండ్రి కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. నా కోసం వర్షిణి కోసం నేను అని నన్ను నేను సముదాయించుకుని బ్రతకడానికి అలవాటు చేసుకున్నాను. అలా జీవితం మొదలుపెట్టినప్పుడే నాకు క్యాన్సర్ అనే విషయం పిడుగులాగా నా నెత్తిన పడింది. నేను ఇంక మీదట రోజులు లెక్క పెడుతూ గడపాలనే సంగతి నాకు అర్థమైనప్పుడు నాకు పిచ్చి పట్టినట్లు అయిపోయింది. ఏమీ అర్థం కాలేదు. తల్లి లేని నాకు నా తండ్రి అండగా ఉన్నాడు. నా పెళ్లి చేసినప్పుడు నన్ను ఒకరి చేతిలో పెట్టాననే ఆనందం, తృప్తి ఆయనకు ఏర్పడింది. ఆయనలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండలేకపోయింది. నా భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే నాకు అండగా ఉండాల్సి వచ్చింది. కానీ నా భర్త పోయిన విషయం ఆయన్ని మనోవ్యాధికి గురి చేసింది. ఆయన కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. కానీ నా వర్షిణికి నేను పోయిన తర్వాత ఎవరు అండగా ఉంటారు? దానికి ఎందుకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు? ఆ దేవుడు రాసిన రాతను నేను మార్చాలనుకున్నాను. ఎంత డబ్బు ఖర్చయినా సరే నేను బ్రతకాలి, వర్షిణికి అండగా ఉండాలి అనుకున్న వెంటనే తెలిసిన వారి ద్వారా వైద్యం కోసం అమెరికా వెళ్ళాను. నా చావు నన్ను వెంటాడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఎటువంటి వైద్యమూ పనిచేయదని చెప్పారు. దేవుడు రాసిన రాతను మార్చలేనని అర్థం చేసుకుని దిగులుతో తిరిగి వచ్చాను. నేను చనిపోయినా సరే వర్షిణి ఒంటరిగా బ్రతకకూడదు.
ఈ రాతను మాత్రం ఎలాగైనా మార్చాలని అనుకున్నాను. దేవుడికి నా ఆశ న్యాయమైనదిగా అనిపించినట్టుంది. నాకు బ్రహ్మాండమైన ఆలోచన కల్పించాడు. కళ్ళ వెంట ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకోవడానికి చెప్పడం ఆపింది. ఆ ఆలోచనను వెంటనే అమలు చేయడం మొదలుపెట్టాను. వర్షిణిని ఊటీలోని ఒక మంచి బోర్డింగ్ స్కూల్లో చేర్చాలని ఆ స్కూల్ మేనేజ్మెంట్తో నేను చేయదలుచుకున్న విషయం చెప్పాను. చట్టదిట్టాలను దాటి మానవత్వంతో వాళ్ళు నా నిర్ణయానికి ఒప్పుకున్నారు. వర్షిణిని ఆ స్కూల్లో చేర్చాను. వర్షిణి దగ్గర ఇలాంటి ఫోటో, అదేనే నేను నువ్వు కలిసి తీయించుకున్న ఫోటో ఇంకొకటి ఉంది. ఆ ఫోటోలో ఉన్న నిన్ను చూపించి ఈమె నీ తల్లి అని చెప్పాను. నిన్నే అది తన తల్లిగా అనుకుంటుంది. మాధవికి పెద్ద షాక్ తగిలినట్లయింది. అయ్యో, ఏం చెప్తున్నావి నువ్వు? ఎందుకలా చెప్పావు? మాధవి వలవల పోయింది. స్వార్థమేనే మధు, స్వార్థమే. నా కూతురు అనాథ కాకూడదనే స్వార్థమేనే. నీ మీద నవీన్ మీద నాకున్న నమ్మకం, స్నేహం నాకు ఆ బలాన్నిచ్చింది. అల్పాయుష్తో చనిపోతున్న ఈ అమ్మ ప్రపంచంలో లేకుండా పోయిన రోజున నా కూతురు అనాథ అనే మాట వినకూడదు. తనకి ఎవరూ లేరని ఏడవకూడదు. రక్షణ వలయంలో ఉండాలి. వర్షినికి అర్చన అనే ఈ దురదృష్టమైన అమ్మ ఉండేదని తెలియనివ్వకూడదనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి ఒక అందమైన ప్రేమపూర్వక బంధుత్వం అమర్చాలనే అలా చేశాను. నవీన్ నువ్వు దాన్ని పెంచిన వారు మాత్రమే అని అది అనుకోకూడదని దాని దగ్గర అలా చెప్పాను. వర్షినికి నిజమైన తల్లిదండ్రులుగా ఉండటానికి మీరు ఒప్పుకుంటారని, నా మాట కాదండనే బలమైన నమ్మకంతో అలా చేశాను అంటూ చెప్పడం ఆపి మాధవి వంక చూసింది అర్చన. అది సరే అర్చన అంటూ మాధవి అర్చనను ఏదో అడగబోయింది. నువ్వేం అడగదలుచుకున్నావో దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నా. ఆశ్చర్యంగా చూస్తున్న మాధవితో అన్నది అర్చన. వర్షిని దగ్గర నువ్వు నవీన్ కలిసున్న ఫోటో చూపించి, వీరిద్దరే నీ తల్లిదండ్రులు, నేను నీ ఆంటీని అని చెప్పాను. మీరిద్దరూ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, అక్కడికి పిల్లలను తీసుకువెళ్ళకూడదని, అందుకే నిన్ను నా దగ్గర వదిలి వెళ్ళారని చెప్పాను. త్వరలోనే మీరిద్దరూ తిరిగి ఇండియా వచ్చి నిన్ను తీసుకువెళ్తారని చెప్పాను. చిన్నపిల్ల కదా, చెప్పిందంతా నమ్మేసింది. స్కూల్లో కూడా మీరిద్దరి ఫోటోనే ఇచ్చి మీరే వర్షిని తల్లిదండ్రులని రాయించాను. నేను లేకుండా మీరు వెళ్ళినా వర్షిని మీ దగ్గర రావడానికి తటపటాయించదు. చెబుతున్న అర్చన ఊపిరాడక ఆయాసపడింది. ఆపవే, నీ మాటలు ఇంకా ఆపు. హాస్పిటల్కి వెళ్దాం లే అన్నది మాధవి. ప్రయోజనం లేదని ఇందాకే చెప్పానుగా. నా ప్రయత్నం నన్ను చేయని. వస్తా, ముందు నాకు మాటివ్వు. హాస్పిటల్కి వెళ్లే దోవలోనే నేను చనిపోతే నువ్వు అడగబోయే మాట ఏమిటో నాకు అర్థమైంది. తల్లిదండ్రులుగా ఉండి వర్షిని మేము పెంచాలి, అంతే కదా? అలాగే చేస్తా, ఇది నా ప్రామిస్. ముందు నువ్వులే, హాస్పిటల్కి వెళ్దాం. మాధవి చేతుల సహాయంతో అర్చన పైకి లేచి మెల్లగా నడిచి కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చుంది. కారు స్టార్ట్ చేసి స్పీడ్గా హాస్పిటల్ వైపుకి పోనిచ్చింది. కార్ని హాస్పిటల్లోని ఎమర్జెన్సీ ఆవరణలో ఆపింది. స్ట్రెచ్చర్ తోసుకుంటూ కారు దగ్గరకు 2 వార్డ్ అసిస్టెంట్లు వచ్చారు. అర్చనను అందులో పడుకోబెట్టారు. ఐసీయూ వార్డుకు తీసుకువెళ్లారు. లోపలికి వెళ్ళబోతుంటే అర్చన మాధవి చేతిని గట్టిగా పట్టుకుంది. మాధవి తన రెండో చేతిని బలంగా అర్చన చేయి మీద వేస్తూ, వర్షిని గురించి బెంగ పెట్టుకోకు చెప్పింది మాధవి. మీరిక్కడే ఉండండి మేడం, మాధవికి చెప్పి అర్చనను ఐసీయూలోకి తీసుకువెళ్లారు. పురుషుల ఐసీయూలో భర్త, మహిళల ఐసీయూలో అర్చన. ఇద్దరూ స్పృహలోకి రాలేదు. తన భర్త నవీన్ ఇంకో 2 గంటల్లో స్పృహలోకి వస్తాడని డాక్టర్లు చెప్పారు. అర్చన గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. మాధవి ఆ 2 ఐసీయూల మధ్య ఉన్న కుర్చీలో కూర్చునున్నది. ఐసీయూలో స్పృహలో లేని అర్చనలోనూ నవీన్లోనూ చిన్నగా కదలికలు. త్యాగానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి అర్చన. స్నేహం గొప్పదే, నేను కాదన్ను. కానీ స్నేహం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకోవడం ఒట్టి మూర్ఖత్వం. పొరపడుతున్నావు నవీన్. నేను త్యాగం చేసేది నా ప్రేమను మాత్రమే, నా జీవితాన్ని కాదు. నా కోసం నువ్వు కాక మరింకెవరో పుట్టుంటారు అని దేవుడు నా నుదుటి మీద రాశాడనుకుంటా. అలాగే జరగని. వారితో నిజాయితీగా నా జీవితం పంచుకుంటాను, సంతోషంగా జీవితం గడుపుతాను చెప్పింది అర్చన. నువ్వు చేస్తున్న ప్రేమ త్యాగం నీ ఒక్క మనసు పైన ఆధారపడిందా? నిన్ను ప్రేమించిన నా మనసుపై నీకు కనీసం జాలి కూడా కలగట్లేదా? మీ ఆడవాళ్ళు అంటుంటారే, మనసు ఒకరికిచ్చి శరీరాన్ని యంత్రంగా మార్చి మరొకరితో కాపురం చేయడం మోసం, వంచన అని. ఆ మాటలు ఒక్క మీ ఆడవాళ్లకు మాత్రమే సొంతం కాదు, మగవారికి కూడా సొంతమైనదే. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అయినా తెలియక అడుగుతున్నా, నా మనసుపై ఒత్తిడి తెచ్చే అధికారం నీకెవరిచ్చారు? చిన్నగా నవ్విన అర్చన, నువ్వే నవీన్. ఆ అధికారం నువ్వే ఇచ్చావు. నీ ప్రేమను నాకు తెలిపిన రోజు నీకోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను అని నువ్వు చెప్పావు, గుర్తులేదా? ఆ అధికారంతోనే, సారీ, ఆ చనువుతోనే నీ మీద ఒత్తిడి తెస్తున్నా. మాధవి పాప నవీన్. మాధవి ఏం తప్పు చేసిందని దాని మీద అంతటి అపవాదు పడింది చెప్పు. ఒక విధంగా ఆమె మీద పడిన అపవాదుకు నువ్వు ఒక కారణమేగా. అంటే నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? లేదు నవీన్, నిన్ను గాని మాధవిని గాని అనుమానిస్తే
ఆ దేవుడు నన్ను క్షమించడు. ఆమెపై అపవాదు రావడానికి పరోక్షంగా నువ్వు కూడా ఒక కారణమయ్యావని మాత్రమే నేను చెప్తున్నా. అందుకని మాధవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అచ్చనా, పెద్దగా అరిచాడు నవీన్. ఉండు ఉండు, నన్ను శాంతం చెప్పని. అపవాదు పడ్డ అమ్మాయి జీవితం నరకమే నవీన్. అమ్మాయిపై అపవాదం ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి పెళ్లి జరగడం కష్టం. ఒకవేళ జరిగినా అపవాదు నిజమో కాదో తెలుసుకోకుండా ఆ అమ్మాయిని చిత్రవదలకు గురిచేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం ఎన్నో చదివాము, చూశాము, విన్నాము, చర్చించుకున్నాము. అలాంటి స్థితి మన స్నేహితురాలు మాధవికి రాకూడదు. అలాంటి స్థితి మాధవికి రాకుండా ఉండాలంటే దానికి భర్తగా నువ్వే అవ్వాలి. నువ్వు కాక ఇంకెవరు దానికి భర్తగా వచ్చినా మాధవి జీవితం సుఖంగా సాగదు. కాబట్టి కొంచెం కూడా ఆలోచించుకునేందుకు నాకు సమయం ఇవ్వవా? అర్చన మాటలకు అడ్డుపడ్డాడు నవీన్. ఏం ఆలోచించుకోవడానికి నీకు సమయం కావాలి? నువ్వే కదా అంటుంటావు మంచి పనులు చేయడానికి అస్సలు ఆలోచించనవసరం లేదని. చూడు నవీన్, నువ్వు నేను ప్రేమించుకుంటున్న విషయం మనిద్దరికీ ఆ దేవుడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అంతెందుకు, ఎప్పుడూ మనతో కలిసుండే మాధవికే తెలియదు. అందుకని మాధవిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళింట్లో వాళ్లకు చెప్పు, సంతోషిస్తారు. మన వల్ల నలుగురు సంతోషపడుతున్నారంటే అది ఎంత కష్టమైన పనైనా చేయాల్సిందే. ఇది నీ డైలాగేగా నవీన్. ఆలోచనలో పడ్డాడు నవీన్. ఇంకేమీ ఆలోచించకు, నేను చెప్పినట్లు చెయ్యి. నేను పై చదువులకు యుఎస్ వెడుతున్నాను. తిరిగి వచ్చేటప్పటికి నువ్వు మాధవి భార్యాభర్తలుగా కలిసి ఎయిర్పోర్ట్కు రావాలి. నిశ్చేష్టుడే కుర్చీలో కూర్చుండిపోయిన నవీన్ను కుదుపుతూ సరేనా సరేనా అని అడుగుతుంది అర్చన. సరే సరే అంటూ కలవరిస్తూ చేతులను కదిలిస్తున్న నవీన్ను కుదుపుతూ మిస్టర్ నవీన్, మిస్టర్ నవీన్ గట్టిగా పిలిచాడు డ్యూటీ డాక్టర్. స్పృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచిన నవీన్ డాక్టర్తో తన భార్య మాధవిని పిలవమని చెప్పాడు. డాక్టర్ బయటికి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్న మాధవితో మీ ఆయనకి స్పృహ వచ్చింది, మీతో మాట్లాడాలట, మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు. ఆనందంతో ఒక్క పరుగున భర్త ఉంటున్న ఐసీయూలోకి వెళ్ళింది మాధవి. ఎలా ఉన్నారండి? భర్త చేయి పుచ్చుకుని అడిగింది మాధవి. బాగున్నా మాధవి, ముందు ఇది చెప్పు, అర్చన ఈ ఊరు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఎక్కడుంది? ఆదుద్దాగా అడిగాడు నవీన్. అర్చన మన ఊరు వచ్చి 2 నెలలయింది. నవీన్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్తో నేను నవీన్కి జీవితాంతం గుర్తుండిపోవాలి. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా నవీన్ కలుస్తాను. అంతవరకు నేను ఈ ఊరు వచ్చినట్లు నవీన్కి చెప్పకు అంటూ నా దగ్గర ఒట్టు వేయించుకుంది. అందుకని సరే సరే, ఇప్పుడు అర్చన ఎక్కడుంది? మీ పక్క రూమ్లోనే, ఫీమేల్ ఐసీయూలో, కోమా స్టేజ్లో ఉంది. వాట్? అవునండి, తనిప్పుడు చావుకి అతి దగ్గరలో ఉన్నది. బ్లడ్ క్యాన్సర్ చివరి స్టేజ్. ఈ విషయాన్ని ఇంతకు ముందే ఒక అమూల్యమైన గిఫ్ట్ను నా చేతిలో పెడుతూ చెప్పింది. ఓ గాడ్ అంటూ కళ్ళు మూసుకున్నాడు నవీన్. ఇంతలో ఒక నర్స్ మాధవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మేడం, మీ ఫ్రెండ్ అర్చన మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పింది. కోమా నుండి బయటపడ్డట్టుంది, నేను వెళ్ళి చూసొస్తా భర్తకు చెప్పి ఫిమేల్ ఐసీయూ వైపుకు వేగంగా నడిచింది మాధవి. ఐసీయూలోకి వస్తున్న మాధవిని చూసి టాటా బాయ్ బాయ్ అన్నట్టు చేయి ఊపింది అర్చన. అర్చన బాయ్ బాయ్ చెప్పింది ఐసీయూ తలుపు అద్దంలో నుండి తన వైపు చూస్తున్న నవీన్ కని మాధవికి తెలియదు. ఊపుతున్న అర్చన చేయి మెల్లగా కిందకు జారిపోయింది. సారీ మేడం, షీ ఈజ్ నో మోర్ మాధవితో చెప్పి అర్చన పక్కనున్న డాక్టర్లు, నర్సులు పక్కకు తప్పుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.